మీరు చాలా కథలు వింటూ ఉంటారు కదా సార్, పర్టికులర్లీ గుర్రం పాపిరెడ్డి సినిమాని ఓకే చేయడానికి రీజన్ ఏంటి సార్? గుర్రం పాపిరెడ్డి సినిమాలో నాకు చాలా ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్. అంటే ఈ క్యారెక్టర్స్ అన్నిటితో ఆడుకునే క్యారెక్టరు కొంచెం దాన్ని ఏమంటారు మెయిన్ క్యారెక్టర్ లాంటిది ఆల్మోస్ట్. అది దో హీరో హీరోయిన్ వాళ్ళు ఉన్న కామెడీ సెటప్ అంతా ఉన్నా కూడా డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు దెర్ ఇస్ సంథింగ్ న్యూ, దెర్ ఇస్ నావెల్టీ ఇన్ దిస్ ఫిలిం అని యాక్సెప్ట్ చేద్దాం అనిపించింది. ఊరికి అలా చెప్తున్నాను కానీ సినిమా కూడా చేస్తాం కదా. నువ్వు సినిమాలో కదా విలన్వి? విలన్ కాదు సార్, ఈ సినిమా కదా అసలు జనరల్గా సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేస్తాం. ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. అలా ఉండాలి. ఇప్పుడు ఏదో మర్డర్ చేసి వచ్చిన వాళ్ళగా రైట్. ఎందుకంటే జీవన్ నాకు బాగా తెలుసు కాబట్టి తన మీద కొంచెం జోక్ చేస్తుంటాను. You are known as the laughing, the king of comedy atla anochu, and you have made so many crores of people laugh over the years. They not just like specific to our language but like everywhere all over the world, right? Ante who is that one person who makes you laugh the most? అదే ఉండదండి పర్టికులర్గా ఇలా చేస్తే మనం కూడా నవ్వచ్చు అనేది. ఇది దెర్ ఇస్ లాఫ్కున్నటువంటి పెద్ద అడ్వాంటేజ్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమా చూస్తున్నప్పుడు నవ్వొచ్చినప్పుడు ఆపుకొని ఇంటికి వెళ్ళి నవ్వలేం, ఇక్కడే నవ్వాలి, స్పాంటేనియస్గా నవ్వాలి. దట్ షోస్ ది స్టాండర్డ్ ఆఫ్ కామెడీ, ది పొటెన్షియాలిటీ ఆఫ్ ది కామెడీ. అక్కడ చూస్తున్నా కానీ భలే నవ్వొచ్చింది రా అని. అదే మీరు ఫైట్స్ కానీ లేకపోతే రొమాన్స్ కానీ లేకపోతే ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అద్భుతంగా చేశాడనుకోండి, లేకపోతే ఈ సాంగ్స్ ఇవి చేశాడనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా చూసి డైనింగ్ టేబుల్లో భోజనం చేస్తే భలే చేశాడు కదా సాంగ్ అని డిస్కస్ చేసుకోవడానికి ఉంటుంది. కామెడీ హ్యాస్ నో స్కోప్ ఫర్ దట్. సో మనం ఇంత ఎందుకు సోది చెప్తున్నానంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఒక చోట నుంచి మిమ్మల్ని నవ్వించగలిగింది. ఎప్పుడు ఎక్కడ నవ్వొచ్చినా నవ్వుతాం. నవ్వటం అనేది వెరీ కామన్ ఫ్యాక్టర్ ఫర్ కామన్ హ్యూమన్ బీయింగ్. ఐ బిలీవ్ ఇన్ దట్. కానీ when was the last time that you remember అట్లా మీరు ఏడ్పు వచ్చింది మీకు నవ్వుతూ లేదండి, అంత దారుణంగా ఎప్పుడు ఎప్పుడైనా పాత టైంలో అన్న ప్రమాణం పూర్తిగా లేదు. నువ్వు మళ్ళీ పాత టైంలో కూడా నన్ను గుర్తు తెచ్చుకోమని 40-50 సంవత్సరాల క్రితం కూడా నవ్వలేదా సార్ అని కాదు. కళ్ళనీళ్ళు వచ్చేంత నవ్వు ఏమో ఐ డోంట్ రిమెంబర్. ఒకళ్ళు నవ్వానేమో తెలియదు.